Hello everyone, welcome to 24 Academy. Let's learn something new in English today, okay? Today we are going to learn about nouns. Nouns ante enti? Namavachakam. Why this learning nouns is important? In exam point of view, nouns is important because nouns indicate verb, which verb you have to use. Whether you have to use plural verb or whether you have to use singular verb. సో మన వర్బ్ని ఎలా వాడాలి అనే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో నౌన్స్ ప్లేస్ వెరీ క్రిటికల్ రోల్. దట్స్ ద రీజన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ నౌన్స్ టుడే. మనకు స్కూల్లో విన్నందుకు వీ కుడ్ జస్ట్ టేక్ ఇట్ ఈజీ లైక్ నౌన్సే కదా అందులో ఏముందని. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ లిజన్ టు ద నౌన్స్ బికాస్ దెర్ ఆర్ మెనీ రూల్స్ హౌ యూ హ్యావ్ టు అప్లై అండ్ హౌ వర్బ్స్ హ్యాస్ టు బి అప్లైడ్ బేస్డ్ ఆన్ నౌన్స్. ఓకే, దీన్ని టేక్ ఇట్ ఈజీ తీసుకోవడానికి లేదు. Please make sure like you follow this complete noun series so that you will crack the exams without any mistake. Fine? So, firstly, noun ante emanna anukunnam manam namavachakam. Name. It could be name of place. It could be name of a thing, name of a material, name of a something which you cannot count. ఏదైనా పేరు అవ్వచ్చు. But I have a good honor here అంటాం. అంటే నాకు చాలా మంచి పేరు ఉంది ఇక్కడ. ఆనర్ అనేది ఏంటి? అది ఒక మనిషి పేరు కాదు, బట్ స్టిల్ ఈవెన్ దట్ ఈస్ ఆల్సో నౌన్. అట్లా నౌన్స్లో కూడా చాలా కేటగిరీస్ ఉంటాయి, చాలా టైప్స్ ఉంటాయి. బిఫోర్ దట్ మనం బ్రాడ్లీ స్పీకింగ్ దేర్ విల్ బి ప్రాపర్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్, అట్లా చాలా ఉంటాయి, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని. బట్ ఆల్ దీస్ థింగ్స్ అయితే మనం బ్రాడ్లీ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే దేర్ ఆర్ 2 types ఆఫ్ నౌన్స్. 2 వేలో కేటగరైజ్ చేయొచ్చు. వాట్ ఆర్ దే? ఫస్ట్ ఈస్ కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ అంటే మీకు నేమ్ బట్టి అర్థమవుతుంది, యూ కెన్ అండర్స్టాండ్. కౌంటబుల్ నౌన్స్ విచ్ యూ కెన్ కౌంట్, అంటే నువ్వు 1, 2, 3 అని ఇట్లా కౌంట్ చేయగలచ్చు. ఇప్పుడు ఐ హ్యావ్ 1 pen. పెన్ ఈజ్ ఎ నౌన్. ఐ కెన్ హ్యావ్ 2 pens యాజ్ వెల్. యూ కెన్ కౌంట్ పెన్స్. సో పెన్ ఈజ్ ఎ కౌంటబుల్ నౌన్. ఓకే, ఇంకొకటి ఏంటి? అన్కౌంటబుల్ నౌన్. ఫైన్. సో ఈ 2 రకాలుగా మనం మేజర్గా డిఫరెన్షియేట్ చేస్తాం. స్కూల్ లెవెల్ ఆర్ కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్లో అయితే యూ హ్యావ్ మెనీ టైప్స్ అబ్స్ట్రాక్ట్ నౌన్, ప్రాపర్ నౌన్, ఇంప్రాపర్ నౌన్. అట్లా కాకుండా ఇట్లా అయితే కౌంటబుల్, అన్కౌంటబుల్. కౌంట్ అంటే మనం కౌంట్ చేయగలిగేది, అన్కౌంటబుల్ అంటే విచ్ వీ కెనాట్ కౌంట్. లైక్ మన ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఆనర్ అనుకున్నాం. నువ్వు నా ఆనర్ని కౌంట్ చేయగలవా? లేదు. ఒకరికి గర్వంగా ఉందని చెప్పాలి, షీ హ్యాస్ ఎ ప్రైడ్ అన్నాం. ప్రైడ్ అంటే ఏంటి? ఇక్కడ ఆమెకున్న ఒక ఎమోషన్కి నువ్వు ఇచ్చిన పేరు, లేదు ఆమె ఒక బిహేవియర్కి నువ్వు ఇచ్చిన పేరు ప్రైడ్. సో ఈవెన్ ప్రైడ్ ఈజ్ ఎ నౌన్, రైట్? బట్ కెన్ యూ కౌంట్ ఇట్? నో. లేదు. గోల్డ్ ఉంది. గోల్డ్ని నువ్వు కేజీస్లో ఆర్ తులాస్లో సమ్వేర్ యూ విల్ కౌంట్. బట్ నార్మల్గా గోల్డ్, ఐ హ్యావ్ గోల్డ్ అంటే కెన్ ఇట్ కౌంట్? బట్ అక్కడ అది కూడా అన్కౌంటబుల్ నౌన్ కింద అవుతుంది, సరేనా? సో ఈ విధంగా కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్ అని 2 మేజర్ కేటగిరీస్ ఉంటాయి. ఓకే, నౌన్స్ ఆర్ కేటగరైజ్ బేస్డ్ ఆన్ కౌంటబుల్ అంటే నువ్వు లెక్క పెట్టగలిగేది, అన్కౌంటబుల్ విచ్ యూ కెనాట్ కౌంట్. ఓకే, బట్ దే ఆర్ స్టిల్ నౌన్స్ బికాస్ యూ ఆర్ గివింగ్ ఇట్ టు బి ఇట్ ఎమోషన్ ఆర్ బీయింగ్ ఇట్ టు బి మెటీరియల్. వాటర్ ఉంది, వాటర్ని ఎట్లా కౌంట్ చేస్తాం? లీటర్, 2 liters, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ వాటర్ అనేది మళ్ళీ అన్కౌంటబుల్. ఇప్పుడు కౌంటబుల్ ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి? కౌంటబుల్లో మళ్ళీ కేటగరైజ్ చేయొచ్చు. బికాస్ యూ ఆర్ కౌంటింగ్, ఇట్ కుడ్ బి సింగులర్ ఆర్ ఇట్ కుడ్ బి మల్టిపుల్ విచ్ వీ కాల్ ప్లూరల్. ఓకే, అట్లా సింగులర్ కౌంటబుల్ నౌన్, ప్లూరల్ కౌంటబుల్ నౌన్. ఓకే, SCN, PCN, ప్లూరల్ కౌంటబుల్ నౌన్ అండ్ సింగులర్ కౌంటబుల్ నౌన్. మనం మాట్లాడుతున్నట్టు సింగులర్ అంటే విచ్ యూ కెన్ కౌంట్, ప్లూరల్ కౌంటబుల్ అంటే మోర్ దెన్ 1. ఓకే, సింగులర్ కౌంటబుల్ నౌన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? వర్బ్స్ ఎప్పుడు సింగులర్ ఫామ్ లో ఉంటుంది. వర్బ్స్ విల్ ఆల్వేస్ టేక్ సింగులర్ ఫామ్. ఓకే, ఇట్స్ యాజ్ లాజికల్ కదా, సింపుల్, కామన్ సెన్స్. సింగులర్ కౌంటబుల్, సింగులర్ నౌన్ కాబట్టి సింగులర్ లోనే ఉండాలి వర్బ్, కామన్ సెన్స్. అండ్ ప్లూరల్ లో ఉన్నప్పుడు వర్బ్ టేక్స్ ప్లూరల్ నౌన్, ప్లూరల్ ఫామ్. ఓకే, సింగులర్ ఫామ్ అంటే ప్లూరల్ ఫామ్ ఏంటి? ఇప్పుడు ఈజ్, యామ్, ఆర్, వాజ్ వేరు. ఈజ్ రావచ్చు, హ్యాజ్ రావచ్చు, లేదా వాజ్ రావచ్చు. ఓకే, అట్లా ఇవి సింగులర్ ఫామ్స్. ప్లూరల్లో అయితే ఏంటి? వర్, హ్యాడ్, ఇవన్నీ ప్లూరల్ ఫామ్స్. సో ఇట్లా ప్లూరల్ వర్బ్స్ అన్నట్టు. సో ప్లూరల్ వర్బ్ ఎప్పుడు రావాలనేది నువ్వు వాడే నౌన్ బట్టి ఉంటుంది, లేదా నౌన్ని చూసుకొని నువ్వు వర్బ్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కమింగ్ టు అన్కౌంటబుల్ నౌన్స్ కదా. సో అక్కడ వర్బ్ ఎప్పుడు బేస్డ్ ఆన్ సింగులర్ అయితే సింగులర్ వర్బ్, ప్లూరల్ అయితే ప్లూరల్ వర్బ్ కదా. మరి అన్కౌంటబుల్ నౌన్ లో ఎలా చూస్తాం? అది కౌంట్ చేయలేవు. వెదర్ యూ హావ్ టు షుడ్ యూ యూజ్ సింగులర్ నౌన్, సింగులర్ వర్బ్ ఆర్ ప్లూరల్ వర్బ్? ఏదై ఉండొచ్చు? గెస్. ఇట్ ఈస్ ఆల్వేస్ సింగులర్.
అన్కౌంటబుల్ నౌన్స్ లో వర్బ్ ఎప్పుడు సింగులర్ ఫామ్ ఉంటుంది. జస్ట్ రిమెంబర్ దిస్, ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్కౌంటబుల్ నౌన్స్ లో వర్బ్ ఎప్పుడు సింగులర్ ఫామ్ లో ఉంటుంది. ఓకే, సో దీన్నే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటారు బ్రాడ్ వేలో. బేస్డ్ ఆన్ సబ్జెక్ట్ నీ వర్బ్స్ ఎలా చేంజ్ అవుతుందని మనం చెప్పడం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఇది నౌన్స్ యూజ్ చేసుకొని చెప్పి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లో వన్ ఆఫ్ ద ఫామ్. ఓకే, సో అన్కౌంటబుల్ లో ఉన్నప్పుడు సింగులర్ ఫామ్ లో ఉంటుంది వర్బ్. మళ్ళీ కౌంటబుల్ లో సింగులర్ అయితే సింగులర్ ఫామ్, ప్లూరల్ అయితే ప్లూరల్ ఫామ్. ఓకే, దీస్ ఆర్ ద బ్రాడ్ బేస్డ్ వర్బ్ నౌన్ ఫామ్స్. ఓకే, నౌన్ కేటగరైజేషన్స్. నౌ ఇందులో చాలా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ గురించి మనం డీటెయిల్డ్ గా 1 by 1 విత్ ఎగ్జాంపుల్స్ విత్ వర్డ్స్ అలా డిస్కస్ చేద్దాం వెళ్దాం. ఓకేనా? రూల్ నెంబర్ 1, మన ఫస్ట్ రూల్ ఏంటి? సమ్ నౌన్స్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ ప్లూరల్ ఫామ్. అంటే దానికి సింగులర్ ఫామ్ ఉండదు. అది పలికినమంటే అది ప్లూరల్ ఫామ్ లోనే పలుకుతావు. సరేనా? అది సింగులర్ అయినా ప్లూరల్ అయినా అదే పదం, నీకు ప్లూరల్ కిందే తీసుకోవాలి. ఓకే, దట్ ఈస్ రూల్ నెంబర్ 1. సమ్ నౌన్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ ప్లూరల్ ఫామ్. ఎగ్జాంపుల్స్ ఏమై ఉండొచ్చు? ఓకే, పోలీస్. పోలీస్ అనేది ఎక్కువ మందిని పోలీస్ అంటారు. సింగులర్ ఒక్కడున్నా పోలీసే. అంటే పోలీస్ షుడ్ ఆల్వేస్ యూజ్ ఇట్ యాస్ ఏ, నువ్వు పోలీస్ అనే పదాన్ని ఎప్పుడు ప్లూరల్ కిందే కన్సిడర్ చేయాలి అన్నట్టు. వేజెస్. వేజెస్ అంటే ఏంటి? సాలరీస్. వేజ్ అనేది ఉండదు, వేజెస్. ఐ హ్యావ్ టు టేక్ మై వేజెస్ అని చెప్పాలి, అంతేగాని వేజ్ అనే పదం ఉండదు. ఇట్స్ ఆల్వేస్ ఇన్ ఎ ప్లూరల్ ఫామ్. సిజర్స్. సిజర్స్ అంటే ఏంటి? కత్తెర. లెట్ మీ టేక్ వన్ సిజర్ కాదు, ఇట్స్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సిజర్స్. ఎందుకంటే అవి రెండు ఉంటాయి కదా, దాని పేరే సిజర్స్. ఓకేనా? సిజర్ అనే సింగులర్ ఫామ్ ఉండదు. దిస్ మైట్ బి న్యూ, ఇదేంటి అనిపించదు కానీ బట్ దట్స్ ద ప్రాపర్ ఇంగ్లీష్ లో ఇది ఇంతే. ప్లూరల్ ఫామ్సే ఉంటాయి. ఈ వర్డ్స్ ఎప్పుడు ప్లూరలే, వీటికి సింగులర్ ఫామ్ అసలు ఉండనే ఉండదు. పోలీస్ అనే దానికి సింగులర్ ఏంటి? ఉండదు. వేజెస్ అనే దానికి సింగులర్ ఏంటి? ఉండదు. సీజర్స్ అనే దానికి సింగులర్ ఏంటి? ఎస్పీసీ సీజర్ అంటే ఇట్స్ రాంగ్. ఆర్మ్స్. ఆర్మ్స్ అంటే ఏంటి? చేతులు. ఆర్మ్ అంటే చేతి. ఆర్మ్ అంటే 2 మీనింగ్స్ ఉంటాయి. ఒకటి హ్యాండ్, ఇంకోటి ఆర్మ్. అంటే ప్లూరల్, 2 హ్యాండ్స్ అనుకో, నువ్వు ఆర్మ్స్ అనే పిలుస్తావు. ఇఫ్ యూ హ్యావ్ టు సే రిఫర్ 2 హ్యాండ్స్ మీన్స్ ఆర్మ్స్ అనే పిలుస్తావు. సో దీని గురించి కాదు మనం మాట్లాడేది. వీఆర్ స్పీకింగ్ అబౌట్ వెపన్. ఇప్పుడు మావోయిస్టులు దొరికారు అనుకో, దే హ్యావ్ కలెక్టెడ్ ఆర్మ్స్ అంటారు. వెపన్స్ ని కూడా ఆర్మ్స్ అనే అంటారు. ఓకే, హియర్ ఆర్మ్స్ డజంట్ రిఫర్ టు అవర్ హ్యాండ్స్. హ్యాండ్స్ కి కౌంటబుల్ ఆర్మ్ ఒకటైతే ఆర్మ్, 2 అయితే ఆర్మ్స్. బట్ whereas when you are speaking in the context of weapons, ఆర్మ్స్ ఏ ఉంటాయి. ఒక గన్ అయినా ఆర్మ్స్, 2 గన్స్ అయినా ఆర్మ్స్. ఒక గన్ పట్టుకొని కూడా ఒకతను వస్తాడు అనుకో, he has come with arms in his hand అంటారు. బట్ ఒక గన్ ఉంది కదా ఆర్మ్ అన్నారు. ఓకే, that's what I am trying to say. Some words always exist in plural forms only. ఈ వెపన్ కంటెక్స్ట్ లో ఆర్మ్ కి సింగులర్ ఫామ్ ఉండదు, ఆర్మ్సే. స్పెక్టకల్స్. స్పెక్టకల్స్ అంటే అద్దాలు. నా స్పెక్టకల్స్ తేపు అంటావు కానీ నా స్పెక్టకల్ తేపు అంటావా? అనవు, అద్దాలని. మళ్ళీ స్పెక్టకల్ అంటే ఆల్ టుగెదర్ యూ గెట్ డిఫరెంట్ మీనింగ్. ఒక ఏదైనా ఒక వైభవంగా ఒక ఉత్సవం జరిగింది అనుకోని, వాట్ ఐ స్పెక్టకల్ దాట్ అంటారు. అంటే ఆ స్పెక్టకల్ అంటే అది వేరే, ఏదైనా వైభవంగా ఒక ఉత్సవం జరిగితే అప్పుడు స్పెక్టకల్ అంటారు. బట్ ఎగ్జిస్టెన్స్ స్పెక్టకల్సే ఉంటుంది వర్డ్. ఒక నీ కళ్ళకు నా కళ్ళద్దాల్లో ఒక అర్థం ఊడిపోయింది అనుకో, ఐ లాస్ట్ ఏ స్పెక్టకల్ అనకూడదు. స్పెక్టకల్సే పోయినాయి, ఒకటి పోయినా స్పెక్టకల్సే. దిస్ ఈస్ స్పెక్టకల్స్. దేర్ ఇస్ నో సింగులర్ ఫామ్ ఎగ్జిస్ట్ ఫర్ స్పెక్టకల్స్. నెక్స్ట్ క్యాటిల్. క్యాటిల్ అంటే గ్రూప్ నౌన్ అంటే కలెక్టివ్ నౌన్ కదా. ఒక మంద, గొర్రెల మంద అవ్వచ్చు, ఆవుల మంద అవ్వచ్చు, బర్రెల మంద అవ్వచ్చు. సో ఇట్ సెల్ఫ్ ఇస్ ప్లూరల్. మళ్ళీ క్యాటిల్స్ అనకూడదు. ఓకేనా? క్యాటిల్. ఆర్మ్స్. ఏఎల్ఎంఎస్. ఆర్మ్స్ కాదు, ఇది ఏఎల్ఎంఎస్. ఆర్మ్స్ అంటే ఏంటి తెలుసా? దానం. దానంకి సింగులర్ ఉంటుందా? నువ్వు కిలాన్నం ఇచ్చినా దానం అని అంటావు, 10 కిలోలు ఇచ్చినా దానం ఇచ్చిన అంటావు. తెలుగులో కూడా దానం. హ్యావ్ యూ ఎవర్ యూజ్ సింగులర్ ఫామ్ టు దానం ఇన్ తెలుగు ఆల్సో? నో, రైట్? ఆర్మ్స్ అంటే దానం. ఓకే, చారిటీకి ఇచ్చేది ఆర్మ్స్. ఇది కూడా ఆల్వేస్ ప్లూరల్ ఫామ్. దేర్ ఇస్ నో సింగులర్ ఫామ్ ఎగ్జిస్ట్ ఫర్ ఆర్మ్స్. పీపుల్. పీపుల్ అంటే గ్రూప్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, గ్రూప్ ఆఫ్ పర్సన్స్. పీపుల్స్ ఉండదు కదా. పీపుల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్లూరల్ అండ్ సింగులర్ ఫామ్ నేను దీన్ని చేయగలవా? లేదు. పీపుల్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్లూరల్ ఫామ్. గాగల్స్ కూడా సేమ్ యాజ్ ఐ స్పోక్, స్పెక్టకల్స్ లాగా. ట్రౌజర్స్ అంటే ఏంటి? ప్యాంట్స్. ఓకే, ఇవి 2 కాళ్ళు ఉంటాయి కదా. ట్రౌజర్ ఉండదు, నువ్వు ఒక ప్యాంట్ తెపో అన్నా కానీ ట్రౌజర్స్ తెపో, ఇట్స్ యువర్ ట్రౌజర్స్. ఈవెన్ ఇఫ్ యూఆర్ రిఫరింగ్ టు సింగిల్ వియరబుల్ ప్యాంట్స్ ఆల్సో ఇట్స్ ట్రౌజర్స్. ఈవెన్ ప్యాంట్ కూడా సింగులర్ ఫామ్ ఉండదు. ఇట్ ఈస్ ఆల్వేస్ ప్యాంట్స్. బ్రింగ్ మై ప్యాంట్స్ అనాలి, ప్యాంట్ అనకూడదు. ఓకే,
ఓకేనా. మనం షాప్లో ప్యాంట్స్ కొనడానికి వెళ్తున్నాం. ఓకే, దెర్ ఇస్ నో సింగులర్ ఫామ్ ఫర్ ఇట్. ప్యాంట్స్ ఇట్స్ ఆల్వేస్. ట్రౌజర్స్ కూడా అంతే. దెర్ ఇస్ నో ట్రౌజర్, దెర్ ఇస్ నో వర్డ్ కాల్డ్ ట్రౌజర్ హియర్. ట్రౌజర్ అనే పదం ఇంగ్లీష్లో ఉంటుంది. ట్రౌజర్స్. బైనాకులర్స్ సేమ్ యాజ్ స్పెక్టకులర్స్ కూడా. సరేనా. బై అంటే రెండు కదా, ఇక్కడే మనం కొంచెం అర్థం చేసుకోవచ్చు టూ అని. బట్ స్టిల్ దెర్ ఇస్ నో సింగులర్ ఫామ్. ఒక బైనాకులర్స్ తెస్తావు, నేను బైనాకులర్స్ కొనుక్కున్నా అని చెప్తావు. ఒకటి కొనుక్కున్నా కదా అని బైనాకులర్ కొనుక్కున్నా అని చెప్తావా? లేదు కదా. బైనాకులర్స్ ద నేమ్ ఇట్ సెల్ఫ్, ఆ ఆబ్జెక్ట్ ఇచ్చే మన నేమే ప్లూరల్ ఫామ్ లో ఇచ్చేసాం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ విచ్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ ప్లూరల్ ఫామ్స్. ఓకే, కానీ మనం ఎందుకు మాట్లాడుతున్నాం? ఈ నౌన్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? వై వీ హ్యావ్ స్పోక్ అబౌట్ ఆల్ దీస్ నౌన్స్? దీనివల్ల మనకి ఏమొచ్చింది? టు నో లైక్ వెన్ ఎవర్ ఈ వర్డ్స్ ఉంటాయో, యూ హ్యావ్ టు నో లైక్ యూ షుడ్ యూస్ ప్లూరల్ వర్బ్. నువ్వు ప్లూరల్ వర్బే వాడాలి అని తెలుసుకోవడానికి దేనికి ఏమేమి ప్లూరల్స్ ఉన్నాయో తెలుసుకున్నావు. ఓకేనా. ఒక పోలీస్ ఆఫీసర్ బండి మీద వచ్చాడు. ఓకే, ద పోలీస్ ఈజ్ కమ్ కాదు, అతను ఒక్కడే వచ్చాడు కదా, అందుకని ఈజ్ అనకూడదు. పోలీస్ ఆర్ అరైవ్డ్ ఆర్ పోలీస్ ఆర్ ప్లూరల్ ఫార్మ్స్ పెట్టాలి. పోలీస్ హ్యావ్ అరైవ్డ్. అలా ప్రతి దానికి కూడా నీకు వర్బ్ ఫామ్ ప్లూరల్ ఉండాలి. అందుకోసం తెలుసుకున్నావు. ఈ వర్డ్ ఉందంటే నీకు అక్కడ ఒకటి ఉందా, రెండు ఉందా, మూడు ఉందా, ఒక కత్తెలు ఉందా, రెండు కత్తెలు ఉన్నాయా, మూడు కత్తెలు ఉన్నాయా, సంబంధం లేదు. యూ హ్యావ్ టు యూస్ ద వర్బ్ ప్లూరల్. ఆర్ పెట్టాలి. ఓకే, వాట్ ఎవర్ ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఈస్. ఓకే, హోప్ యూ హ్యావ్ క్లియర్డ్ అబౌట్ దిస్. మీకు ఈ పదాన్ని మనం అసలు ఎందుకు నేర్చుకున్నాము, దీనివల్ల యూజ్ ఏందో తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఓకే, ఈ వర్డ్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. పోలీస్ అంటే మన పోలీస్ వ్యవస్థ. దీనికి ఎప్పుడు సింగులర్ ఫామ్ ఉండదు. ఒకవేళ మీరు సింగులర్ ఫామ్ వాడాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఒక్క మనిషి వచ్చాడు, ద పోలీస్ హ్యావ్ అరైవ్డ్, ఒక్కడొచ్చినా కదా. కానీ ఇఫ్ యూ వాంట్ టు సే ఇట్ సింగులర్, నాకు ఒక్కడే వచ్చిందని తప్పక చెప్పాలి అంటే అప్పుడు ద పోలీస్ మ్యాన్ హ్యాస్ అరైవ్డ్, అప్పుడు సింగులర్. ఎందుకంటే నువ్వు మ్యాన్ పెట్టి అతని ప్రాపర్ సింగులర్ ఫామ్ కి మార్చేస్తున్నావు, అప్పుడు హ్యాస్ పెట్టొచ్చు. అదర్వైజ్ పోలీస్ హ్యావ్ అరైవ్డ్ బికాస్ యూ ఆర్ రిఫరింగ్ ఏ సిస్టమ్ దేర్. అలానే ప్రతిదానికి దేర్ ఈస్ ఏ సిజర్స్ అన్నాం అనుకో, సిజర్స్ అని ఉంటుంది. దేర్ ఈస్ ఏ సిజర్స్ ఇన్ దట్ రూమ్. ఓకే, బట్ నెక్స్ట్ అలానే ఇప్పుడు సిజర్స్ కి కూడా ఎప్పుడైనా సింగులర్ వాడచ్చా? సిజర్స్ ఆర్ ఇన్ ద డ్రా. ఓకే, డ్రాలో సిజర్స్ ఉన్నాయి. ఓకే, అలా కాకుండా ఈజ్ వాడి తిరుగుతా. ఈజ్ వాడాలంటే సిజర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అని అడగచ్చు. ఆర్ అంటే ప్లూరల్, ఈజ్ అంటే సింగులర్ కదా. హోప్ యూ హ్యావ్ నో దోస్. ఓకే, ఇఫ్ యూ డోంట్ నో విల్ హ్యావ్ ఎ సెపరేట్ క్లాస్, బిగ్ ఎలాబరేట్ క్లాస్ ఆన్ దోస్ ఆల్సో. ఈజ్ అండ్ మల్ వాస్ వెరీ ఎప్పుడు వస్తాయి. ఫైన్. సో నేను ఈజే వాడతా సిజర్ కి అని పెట్టుకుంటే అప్పుడు ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్ ఈజ్ ఇన్ ద డ్రా. ఓకే, అప్పుడు ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్ అన్నా కాబట్టి అప్పుడు ఈజ్ వాడచ్చు. ఓకే, సో యూ హ్యావ్ టు యాడ్ సమ్ ఎక్స్ట్రా వర్డ్స్ టు దీస్ వర్డ్ ఇఫ్ యూ ఆర్ definitely if you want to use it in a singular form, but normally their default state is always plural form. Okay, these nouns exist only in plural form. Hope you understood with our examples. Let's discuss more with example sentences. Okay, manam inka konni example sentences tho we'll discuss more and akkada error ni find out cheddam. Okay na. Now let's discuss some examples. Exam lo ఎర్రర్స్ ని స్పాట్ చేయడానికి ఎట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తారు అనేది లెట్స్ డిస్కస్ బై సీయింగ్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ హియర్. ఓకే, మన ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద పోలీస్ హ్యాస్ కాట్ ద థీఫ్. what could be the error here? The police has caught the thief. మనం ఏమనుకున్నాం? పోలీస్ ఈజ్ ఆల్వేస్ ప్లూరల్, బట్ హియర్ హ్యాస్ మీన్స్ సింగులర్, సో దిస్ ఈజ్ రాంగ్. we have to say the police have caught the thief. ఓకేనా? ఒకవేళ మీరు దీన్ని సింగులర్ ఫామ్ లో చెప్పాలనుకుంటే మనం మాట్లాడుకున్నట్టు the policeman has caught the thief. సో ఎగ్జామ్ లో మీరు ఇది వచ్చినప్పుడు దేని అంటారు? ద పోలీస్ కాబట్టి ద పోలీస్ మ్యాన్ పెట్టారు కాబట్టి అదే అంటారా? యాజ్ ప్లేస్ లో హ్యావ్ పెట్టారు కాబట్టి అదే అంటారా? గెట్ టూ థర్డ్స్ రైట్. బట్ జనరల్లీ నువ్వు వర్క్ ఫామ్ ని చూసుకోవాలి. ఓకేనా? నౌన్ ని చేంజ్ చేస్తారు. వాళ్ళు ఇచ్చారు ఎగ్జామ్ లో నౌన్ ఇచ్చారు, మీరు ఆ నౌన్ కి తగ్గట్టు వర్బ్ ని చేంజ్ చేయమని అర్థం. నౌన్ ని తీసి పడేస్తాను కాదు. ఫైన్. సో ఇలా కూడా రాయొచ్చు అని నేను చెప్తున్నాను, బట్ ఈ స్టేట్మెంట్ లో హ్యాస్ కాదు, బికాస్ పోలీస్ ఈజ్ ఆల్వేస్ ప్లూరల్. యూ హ్యావ్ టు యూస్ ప్లూరల్ వర్బ్ ఫామ్. హ్యావ్ అంటే ప్లూరల్ వర్బ్ ఫామ్ ఉంది. లెట్స్ గో టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్.
The cattle are grazing in the field. పశువుల మంద ఫీల్డ్ మేస్తుంది. ఇందులో వాట్ కుడ్ బి దేర్? ప్లూరల్ వర్బ్ ఉంది కదా, మనం క్యాటిల్ కి ప్లూరల్ ఉండాలనుకున్నాం, ప్లూరల్ వర్బ్ ఉంది. సో వాట్ కుడ్ బి ద రైట్, వాట్ కుడ్ బి ద రాంగ్ దేర్? కరెక్ట్ ఉంది, ప్లూరల్ నౌన్ కి ప్లూరల్ వర్బ్. హియర్ ఎస్, దేర్ ఇస్ నో థింగ్ కాల్డ్ క్యాటిల్స్. మనం మాట్లాడుకున్నది అది. దే ఆల్వేస్ ఎగ్జిస్టెడ్. క్యాటిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్లూరల్. యూ కెన్ నాట్ సే క్యాటిల్స్ అగైన్. ఓకే, సో ఇక్కడ ఎస్ రావడం అనేది రాంగ్. ఓకే, ద క్యాటిల్, క్యాటిల్ అనేది సింగులర్ కాదు, ప్లూరల్, అందుకని ఆర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఏ క్యాటిల్ ఈజ్ ఇన్ ద ఫీల్డ్. ఓకే, ఏ క్యాటిల్, ఏ అనేది దేనికి ఉంటుంది? ఆర్టికల్స్ దేనికి ఉంటాయి? సింగులర్ థింగ్స్ ఉంటాయి, అంతే కదా. ఏ అండ్ సింగులర్కి వాడతాం, ప్లూరల్కి ఎప్పుడు వాడకూడదు. ఫైన్, సో ఇక్కడ ఏ ఉంది సింగులర్, అందుకని ఈజ్ వచ్చింది, కరెక్టే కదా అనుకోవచ్చు కదా. బట్ దట్స్ రాంగ్ హియర్. అసలు క్యాటిల్ ప్లూరల్ అయినప్పుడు ఏంటి వస్తాయి? యూ కెనాట్ యూస్ ఆర్టికల్ ఏ ఫర్ ఏ ప్లూరల్ నౌన్. ఓకే, అసలు ఇక్కడ ఏనే వాడకూడదు, ఏ వాడకూడదు, క్యాటిల్ ప్లూరల్ కాబట్టి, ప్లూరల్ కాబట్టి ఈజ్ కూడా వాడకూడదు. క్యాటిల్ ఆర్ ఇన్ ద ఫీల్డ్, ఇది సెంటెన్స్. ఓకే, ఈ మొత్తం స్టేట్మెంట్ కూడా రాంగ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద సిజర్స్ ఈజ్ ఇన్ ద డ్రా. డ్రా అంటే ఏంటి? మనం టేబుల్ కి కింద ఉంటాయి కదా, డెస్క్ అంటాం మనం, డ్రా. ఓకే, మనం ఏమనుకున్నాం? సిజర్స్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ ప్లూరల్ ఫార్మ్, ఈజ్ ఉండకూడదు. హియర్ ఇట్ ఈస్ ఆర్, ద సిజర్స్ ఆర్ ఇన్ ద డ్రా. మీరు సింగులర్ లో ఈజ్ వాడాలంటే ఏ పేర్ ఆఫ్ సిజర్స్, ఇక్కడ ఆర్ ఉండకూడదు. ఏ పేర్ ఆఫ్ వచ్చింది అంటే యూ హావ్ టు యూజ్ ఈజ్, ఎందుకంటే నువ్వు జస్ట్ సిజర్ కి కాదు, యు ఆర్ యూజింగ్ వర్బ్ ఫర్ ఇస్ ఎంటైర్ థింగ్, నాట్ జస్ట్ ఫర్ సిజర్స్. ఓకే, అందుకని ఈజ్ వస్తుంది. సో జనరల్లీ సిజర్స్ ఇస్ ప్లూరల్, ఏ ప్లేయర్ ఆఫ్ సిజర్స్ అనేసరికి సింగులర్ ఫామ్ అయిపోతుంది. ఎందుకు? సిజర్ ఉండడమే రెండు ఉంటాయి కాబట్టి పేర్ ఆఫ్ సిజర్స్. నెక్స్ట్ ఆర్మ్స్. ఆర్మ్స్ అంటే ఏమనుకున్నాం మనం? దానం. ఆర్మ్స్ ఈజ్ గివెన్ టు ద పూర్. వాట్ డిడ్ వి డిస్కస్? ఆర్మ్స్ ఈజ్ ఆల్వేస్ ప్లూరల్. సో there is no is, there is no question of having is for a plural noun. Alms are given to the poor. Next, wages are given to the labor at the end of the day. Wages plural noun మనం అనుకున్నట్టే are plural verb. సో ఏదైనా రాంగ్ ఉందా ఇక్కడ? wages are given to the labor at the end of the day. యాక్చువల్లీ ఇక్కడ ఇది రాంగ్, లేబర్ ఉండదు, లేబరర్ ఉంటుంది, లేదా లేబరర్స్. లేబర్ అంటే కూలి, మనిషి కూలికి ఇవ్వరు, మనుషులకు ఇస్తారు కదా. సో లేబరర్, కూలి పని చేసే వాళ్ళు లేబరర్స్ అంటారు. సో ఇక్కడ ఎర్రర్ వచ్చి లేబరర్ ఆర్ లేబరర్స్. వేజెస్ ఆర్ గివెన్ టు ద లేబరర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. నెక్స్ట్, ఇన్ ద ట్రౌజర్స్ అంటేనే ఒక ప్యాంట్ అనుకున్నాం. మై ట్రౌజర్స్ అంటే నా ప్యాంట్ ఈజ్ వెరీ టైట్, నా ప్యాంట్ చాలా టైట్ ఉంది అని చెప్తున్నాం, ప్యాంట్స్. ఓకే, సో అది సింగులర్ అనుకోవచ్చు, బట్ ట్రౌజర్స్ ఈజ్ ఆల్వేస్ ప్లూరల్ యాజ్ వి డిస్కస్. సో హియర్ దేర్ విల్ నాట్ బి ఈజ్, ఇట్ ఈస్ ఆర్. మై ట్రౌజర్స్ ఆర్ వెరీ టైట్. ఓకే, సో ఈ విధంగా మనకు నౌన్ అనేది సింపుల్ నామవాచకం ఒక దానికి ఇచ్చే పేరే కదా అనుకున్నా, దానిలో వేరియేషన్స్ బట్టి మనం చాలా కన్ఫ్యూజ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దెర్ ఇస్ వెరీ వెరీ గుడ్ స్కోప్ ఫర్ అస్ టు గెట్ కన్ఫ్యూజ్డ్ వెన్ అసైనింగ్ ద రిలేటెడ్ వర్క్ టు ద నౌన్. అందుకోసమే దెర్ ఆర్ మెనీ రూల్స్. ఐ హ్యావ్ కేటగరైజ్డ్ సో మెనీ రూల్స్ ఇంటూ వెరీ సింప్లర్ 10 to 12 రూల్స్. చాలా రూల్స్ నేను క్లబ్ చేసి జస్ట్ అరౌండ్ 10 or 12 సమ్మరైజ్ చేసి పెట్టాను. సో ఇఫ్ యూ జస్ట్ గో త్రూ దిస్ 10 or 12, you will be able to crack every question on noun. Okay, so let's complete this noun series so that you will not miss correcting the right answer for this kind of questions. Okay, rule number 1 అయిపోయింది. మన నెక్స్ట్ వీడియో ఇన్ ద సిరీస్ లో విల్ డిస్కస్ అబౌట్ మోర్ నౌన్స్ అండ్ దేర్ వర్బ్ అగ్రిమెంట్స్. ఓకే, మన బిఫోర్ వి లాగ్ ఆఫ్ మన రూల్ ఏంటి? సమ్ నౌన్స్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ ప్లూరల్ ఫామ్. జస్ట్ రివైజ్, కొన్ని నౌన్స్ ఎప్పుడు ప్లూరల్ ఫామ్ లోనే ఉంటాయి. అది మన రూల్ నెంబర్ 1. అది ప్లూరల్ ఫామ్ లో ఏమేమి ఉంటాయి, దానికి ఎలాంటి వర్బ్ వాడాము, ఎక్కడెక్కడ ఎర్రర్ వచ్చే ఆస్కారం ఉందని మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ వీడియో ఆర్ యూ హ్యావ్ లెర్న్డ్ వెరీ గుడ్. ఓకే, thanks for watching. Please subscribe to our channel, like the video, suggest our channel to your friends so that they will not also miss very good content which we will be publishing every day for the benefit of government job aspirants or English learners. Okay, thank you for watching.
Take care. Bye bye.